హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సమ్మర్ అయితే వచ్చేసింది కదా, కూల్గా చాలా స్పెషల్ అయిన స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది నవాబ్ కా సేమియా అంటారు. చాలా టెంప్టింగ్గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎమ్మీగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా క్రంచీగా ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఈ సేమియా ఉంటుంది కదా, ఇది పొడుగా ఉంటుంది. ఇది ఆల్రెడీ రోస్ట్ అయ్యే వస్తుంది, కానీ కొంచెం వైట్గా కూడా ఉంటుంది. అదంతా బాగోదు. దీనికోసం అయితే ఇలా బ్రౌన్ కలర్ అయితేనే తీసుకోవాలి. ఇది కొంచెం ఆల్రెడీ రోస్ట్ అయ్యే వస్తుంది. దీన్ని ఇలా చిన్నగా ముక్కలుగా చేసేసుకోవాలి. చిన్న పీసెస్ లాగా చేసేసుకుంటే బాగుంటుంది. ఇలా చేతితో నలిపితే తొందరగానే స్మాష్ అయిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొన్ని నట్స్ తీసేసుకోవాలి. నేను బాదం, జీడిపప్పు తీసేసుకుంటున్నాను. కొంచెం 10 తీసుకున్నాను. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ తీసుకుంటున్నాను. ఒక 3 యాలకులు తీసేసుకొని కొంచెం ఫైన్గా పొడి చేసేసుకోవాలి. ఇది కొంచెం రఫ్గా ఉంది కదా, ఇంకొంచెం మెత్తగా కావడానికి షుగర్ అయితే వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే వేసేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ పౌడర్ అయితే చేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా ఫైన్గానే ఉంటే మనకి పాలల్లో మంచిగా కలిసిపోతుందండి. ఇలా కలిపేసుకో. ఇది మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది, నేను చెప్తాను తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. 1/2 కప్పు తీసేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇది వెనిలా కస్టర్డ్ పౌడర్ అండి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేసేసుకొని ఉండలేమి లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. మనకి కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా మంచిగా ఉండలేమి లేకుండా కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఈ పౌడర్ని మళ్ళీ ఉపయోగిస్తాను, ఎప్పుడో చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి నెయ్యి అయితే వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చుంచి పెట్టేసుకున్నాం కదా సేమియా, ఇది అందులోకి వేసేసుకోవాలి. ఇది ఆల్రెడీ రోస్ట్ అయ్యే వచ్చింది, కానీ ఇంకొంచెం నెయ్యిలో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మాడకుండా చూసేసుకోవాలి. చిన్న మంట పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సమ్మర్లో ఇలాంటి డెజర్ట్స్ చేసి పెడితే చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇంట్లోకి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టేయచ్చు. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నది కొంచెం ఉంది కదండి, బాదం, జీడిపప్పు, షుగర్ పౌడర్ ఇందులో వేసేసుకోవాలి. కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి మనం షుగర్ పౌడర్ వేయడం వల్ల తొందరగా కరిగిపోతుంది. షుగర్ అయితే వేస్తే మాత్రం మెల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా షుగర్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. లేదంటే మిల్క్ మేడ్ ఉంటే అదైనా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై కావాలండి, మాడకుండా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. షుగర్ పౌడర్ అనేది మంచిగా మెల్ట్ అయింది, చూస్తున్నారు కదా. ఇందులోకి ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలండి. నేను 2 బౌల్స్లోకి సర్వ్ చేస్తున్నాను, అందుకే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఒకటి చిన్న బౌల్లోకి, కొంచెం పెద్ద బౌల్లోకి. నేను రౌండ్గా ఉన్న బౌల్స్లోకి తీసేసుకున్నాను. మీ దగ్గర స్క్వేర్ షేప్ ఉంటే దాంట్లోకైనా తీసేసుకోవచ్చు. చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది. ప్రజెంటేషన్ బాగుంటేనే మనకి ఇలాంటి రెసిపీస్ అనేది చాలా బాగుంటాయి కదా చూడటానికి. ఇలా వేసేసుకోవాలి. ఒక లేయర్ అనేది ఇందులోకి, ఒక లేయర్ అని అందులోకి వేసేసుకోవాలి. ఇది కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుంది. ఇలా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచేసుకోవాలి. తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది, నేను చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇలా ప్రెస్ చేసేసుకొని ఇది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలి. తర్వాత అందులోకి చిక్కటివి పాలు వేసేసుకోవాలి. ఒక 2 కప్స్ అయితే పాలు వేస్తున్నాను. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలేనండి, చిక్కగా ఉన్నాయి. ఇలా పాలు వేసుకొని కొంచెం మరిగించుకోవాలి. ఇలా మంచిగా పొంగి దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా ఒకసారి కలిపేసుకొని ఇందులో వేసేసుకోవాలి. పాలు ఆల్రెడీ చిక్కగా అయిపోయాయి కాబట్టి కొంచెం కస్టర్డ్ పౌడర్ వేయగానే ఇంకొంచెం చిక్కగా అయిపోతుంది. ఇలా కలిపేసుకొని ఇంకొంచెం చిక్కబడేంత వరకు కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా క్రీమీగా అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం టేస్ట్ రావడానికి ఇందులోకి నట్స్ అయినా వేసేసుకోవచ్చు.
లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే కొన్ని నట్స్ అయితే వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అందులోకి షుగర్ అయితే వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా. కొన్ని నట్స్ కూడా వేసుకున్నాను. షుగర్ ఆల్రెడీ మనం సేమియా ఫ్రై చేసేటప్పుడు వేసాం కదా, ఆ షుగర్ పౌడర్ ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ స్వీట్ అనేది మరీ స్వీట్గా కాకుండా మైల్డ్గానే ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మీరు నట్స్ ఇందులో వేసుకున్నారు కదా, అది ఆప్షనల్ అండి. నేనైతే క్రంచీగా తగులుతాయని వేస్తాను. తర్వాత అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇందులో వేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తేనే మనకి కింద లేయర్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా దాంట్లోకి వేసేసుకోవాలి. ఇది ఒక లేయర్ వేసిన తర్వాత ముందుగా మళ్ళీ మనం పక్కకు పెట్టేసుకున్నాం కదా కొంచెం సేవయ్య, దాన్ని కూడా కొంచెం మళ్ళీ సెకండ్ లేయర్ కింద వేసేసుకోవాలి. మీకు బౌల్ కొంచెం పెద్దగా ఉన్న కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలన్నా ఇలా లేయర్స్గా పెంచుకోవచ్చండి. నేను 2 లేయర్స్ లాగా వేస్తున్నాను. ఇది కొంచెం మిగిలింది కదా, మళ్ళీ పైన కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకోవాలి. మరీ ఒత్తినట్టుగా కాకుండా ఇలా పైన వేసేసుకోవాలండి. మరీ ప్రెస్ చేయొద్దు అసలు. ఇలా కొంచెం పైన చల్లితే సరిపోతుంది. ఈ 2 బౌల్లోకి అలాగే వేసేసుకోవాలి. ఈ సేమియా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ అనేది పిల్లలకి చేసి పెట్టండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసిన తర్వాత చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో లేయర్స్ అనేది. మీ దగ్గర ఇంకొంచెం సేమియా ఉన్నా కూడా మీది నుంచి మళ్ళీ కొంచెం కస్టర్డ్ క్రీమ్ వేసేసుకొని మళ్ళీ వేసేసుకోవచ్చు. నేనైతే ఇంకో లేయర్ కూడా వేస్తున్నాను. కొంచెం కస్టర్డ్ మిగిలిపోయింది, సేమియా ఉంది కాబట్టి. మీకు సరిపోలేదు అంటే ఇంకొంచెం వేసేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వరకే సరిపోయిందంటే అంతే 2 లేయర్స్గా వేసుకున్నా సరిపోతుంది. ఇలా మనకి ఎన్ని లేయర్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. ఇలా సెకండ్ లేయర్ కూడా వేసేసుకోవాలి. నా దగ్గర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి నేను ఇలా 3 లేయర్స్గా వేస్తున్నాను. మీ దగ్గర కొంచెం ఉంటే 2 లేయర్స్ అయితే సరిపోతుంది. కింద వేసేసి పైన కొంచెం మధ్యలో క్రీమ్ వేసేసుకొని పైన మళ్ళీ వేసేసుకుంటే సరిపోతుంది. నేను పైన కూడా ఇంకొంచెం టేస్టీగా ఉండడానికి కొంచెం ఇలా వేసాను. తర్వాత కొన్ని నట్స్ వేసేసుకోవాలి గార్నిష్ కోసం. చూడటానికి చాలా బాగుంటుంది, తింటుంటే క్రంచీగా ఉంటాయి. పైన కొన్ని గులాబీ రేకులు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవాలండి. సూపర్ టేస్టీ అయిన నవాబ్ కా సేమియా రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. చాలా తక్కువ ఐటమ్స్తో ఇంత స్పెషల్ అయిన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చూసారా లేయర్స్ అనేది ఎంత చక్కగా కనిపిస్తుందో. మనం ఎంత లేయర్స్ వేస్తే అంత బాగా కనిపిస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇలా చల్లగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా స్పెషల్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంత చక్కగా కనిపిస్తుందో. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.